హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం సి++కి సంబంధించి డేటా టైప్స్ చూసాము, అలానే వేరియబుల్స్ చూసాము. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ అంటే ఏంటి అంటే మనం ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం కాన్స్టెంట్స్ అనేవి చూసాం. సో వాట్ ఈస్ కాన్స్టెంట్ మీన్స్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. అంటే మనం యాక్చువల్గా వేరియబుల్లో స్టోర్ చేసిన ఏ వాల్యూ అయినా కూడా మనకి వాల్యూ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎంటైర్ ప్రోగ్రామ్ వేరియబుల్ వాల్యూ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ద కాన్స్టెంట్ కింద డిక్లేర్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో డిక్లేర్ చేసిన వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. అలాంటి వేరియబుల్స్ని మనం కాన్స్టెంట్స్ అంటాం. అయితే కాన్స్టెంట్స్ని డిక్లేర్ చేయాలి అంటే మనకు ఒక సెపరేట్ సింటాక్స్ ఉంటుంది. సో ఆ వేలో డిక్లేర్ చేసిన వాటిని మాత్రమే మనం కాన్స్టెంట్స్గా తీసుకుంటాము. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి నార్మల్ వేరియబుల్స్ కింద కౌంట్ చేస్తాం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్స్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి అంటే ఈచ్ డేటా టైప్ని కూడా మనం కాన్స్టెంట్గా తీసుకోవచ్చు. సో ద ఫస్ట్ పాయింట్, కాన్స్టెంట్స్ రిఫర్ టు సో వీటిని లిటరల్స్ అని చెప్పి కూడా కాల్ చేస్తాం. సో లిటరల్స్ అయితే కాన్స్టెంట్స్ అనేవి ఎన్ని కేటగిరీస్ అయినాయి అంటే, సో ఎన్ని పార్ట్స్ కింద మనం తీసుకోవచ్చు అంటే, సో దట్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ ఇంటీజర్ కాన్స్టెంట్స్, ఇంటీజర్ లిటరల్స్, అండ్ ద సెకండ్ వన్ ఫ్లోటింగ్ పాయింట్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసరికి క్యారెక్టర్ లిటరల్, and next one string literals, string constants, and the last one వచ్చేసరికి boolean constant. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ డేటా టైప్స్లో చూసినప్పుడు ఇంటీజర్ అంటే సో ఇంటీజర్ న్యూమరికల్స్ అయితే ఫ్లోటింగ్ పాయింట్కి వచ్చేసరికి మనకి పాయింట్ వైజ్ రియల్ నెంబర్స్ తీసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫ్లోటింగ్ పాయింట్. నెక్స్ట్ క్యారెక్టర్స్ వచ్చేసరికి మనకి ఏదైనా సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటే దాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని చెప్తాం. స్ట్రింగ్ అనేసరికి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ తీసుకుంటే దాన్ని స్ట్రింగ్ క్యారెక్టర్స్ అంటాం. బూలియన్ అనేసరికి మనకు ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్, ఓన్లీ 2 వాల్యూస్ ఉంటే వాటిని బూలియన్ అంటాం. సో అయితే ఇంటీజర్ లిటరల్స్ వచ్చేసరికి మనకి వీటిని ఎలా తీసుకుంటాము అంటే ఇందులో మనం డెసిమల్స్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్ కాన్స్టెంట్స్ని డెసిమల్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆక్టల్ కింద తీసుకోవచ్చు, ఆర్ హెక్సాడెసిమల్ ఆర్ కాన్స్టెంట్ కింద మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇలా డెసిమల్ కాన్స్టెంట్, ఆక్టల్ కాన్స్టెంట్, హెక్సాడెసిమల్ కాన్స్టెంట్స్ కింద తీసుకుంటూ మనం ఇంటీజర్ లిటరల్స్ని మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 124, నెక్స్ట్ 135U. సో ఆక్టల్ కింద కాబట్టి ఆక్టల్. నెక్స్ట్ ఇలా మనం డిఫరెంట్ వేలో డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ కవర్ అయ్యేటట్టు కాన్స్టెంట్ ఎలా తీసుకున్నా కూడా అది ఇంటీజర్ లిటరల్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్కి వచ్చేసరికి సేమ్ యాజ్ మనం ఇంటీజర్ పార్ట్ అండ్ డెసిమల్ పాయింట్, ఫ్రాక్షనల్ పార్ట్ రెండు మెన్షన్ చేస్తూ ఎక్స్పోనెంటల్ పార్ట్ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తూ ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ని మెన్షన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2.14153 అనేది ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఇలాంటి నెంబర్స్ని మనం ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ కింద మెన్షన్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యారెక్టర్స్ అనేసరికి మనకి ఇక్కడ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ 1 క్యారెక్టర్ని మనం మెన్షన్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్స్లో మెన్షన్ చేస్తాం. సో వాటిని క్యారెక్టర్స్ అంటాం. ఈ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేసేది సింగిల్ కొటేషన్స్ అయితే మనకి లిటరల్స్లో ఎల్ అనే ఒక క్యాపిటల్ లెటర్తో మనం బిగిన్ చేస్తే దాన్ని అప్పర్ కేస్ అని చెప్తాం. సో అప్పర్ కేస్ అవన్నీ కూడా ఎల్ అనే వాటితో స్టార్ట్ అవుతాయి. సో మనకి ఇక్కడ వైడ్ క్యారెక్టర్స్ అని కూడా ఉన్నాయి. వైడ్ క్యారెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే, సో ఎల్ అనేది స్టార్ట్ అయింది, ఎక్స్ అనేది మనకి క్యారెక్టర్ కాబట్టి సింగిల్ డిజిట్స్లో నేను మెన్షన్ చేశాను. సింగిల్ కొటేషన్స్లో మెన్షన్ చేశాను. సో ఎల్ ఎక్స్. ఆఫ్టర్ దట్ క్యారెక్టర్ లిటరల్స్లో మనకు ఇంకొక అనదర్ వన్ ఏంటి అంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అని వేటిని అంటాము, ఏదైతే / కాంబినేషన్తో వస్తాయో దాన్ని ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటాం. అంటే వాటిని కూడా క్యారెక్టర్ కాన్స్టెంట్స్ కింద తీసుకోవచ్చు. సో వాటిని కూడా మనం నార్మల్గా మెన్షన్ చేస్తూ సింగిల్ కొటేషన్స్లో మెన్షన్ చేస్తూ రాస్తాం. సో అవి కూడా మనకి ఇక్కడ C++లో క్యారెక్టర్ లిటరల్స్లో కాంబినేషన్స్లోకి వస్తాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ లిటరల్స్ని మనం మెన్షన్ చేసే ప్రాసెస్
డబుల్ కొటేషన్స్. ఎందుకు డబుల్ కొటేషన్స్ అంటే వన్ క్యారెక్టర్ కాకుండా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి మనం స్ట్రింగ్‌ని డబుల్ కొటేషన్స్‌లో మెన్షన్ చేస్తాం. సో, ఇక్కడ కూడా ప్లెయిన్ క్యారెక్టర్స్ తీసుకుంటాం, ఎస్కేప్ సీక్వెన్సెస్ తీసుకుంటాం అండ్ యూనివర్సల్ క్యారెక్టర్స్‌ని కూడా కాంబినేషన్‌గా తీసుకొని మనం స్ట్రింగ్ అనేది మెన్షన్ చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ వెల్కమ్. వెల్కమ్ అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్‌లో ఉంది కాబట్టి దాన్ని ఒక స్ట్రింగ్ కాన్స్టెంట్ కింద మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి బూలియన్. బూలియన్ అనంగానే మనకు ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ రిప్రజెంట్స్ 1 అండ్ ఫాల్స్ రిప్రజెంట్స్ 0. ఈ 2 కాంబినేషన్స్ యూజ్ చేస్తూ మనం కాన్స్టెంట్ అనేది ఎలా అయినా కూడా తీసుకోవచ్చు. సో, అయితే నెక్స్ట్ వన్ వచ్చేసరికి హౌ టు డిక్లేర్ కాన్స్టెంట్ అండ్ హౌ టు యాక్సెస్. డిక్లరేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్. సో, దానికి సంబంధించిన 2 సింపుల్ వేస్ ఉన్నాయి. ఆ 2 సింపుల్ వేస్ ఏంటి అంటే ద ఫస్ట్ వే యూజింగ్ హ్యాష్ డిఫైన్ యూజ్ చేసి మనం కాన్స్టెంట్ డిక్లేర్ చేయడం. అండ్ ద సెకండ్ వన్ యూజింగ్ కాన్స్ట్ కీవర్డ్. కాన్స్ట్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి మనం కాన్స్టెంట్ డిక్లేర్ చేయడం. సో, హ్యాష్ డిఫైన్ అనంగానే మనకి జనరల్‌గా ఎలా డిక్లేర్ చేస్తాము అంటే హ్యాష్ ఇన్క్లూడ్ iostream డాట్ హెచ్ తీసుకున్న తర్వాత మనం హ్యాష్ డిఫైన్ తీసుకుంటాం. సో, హ్యాష్ డిఫైన్ లెంగ్త్ జనరల్లీ మనం క్యాపిటల్ లెటర్స్‌లో మెన్షన్ చేస్తాం. ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో దట్ ఈస్ లెంగ్త్ 5 అండ్ అగైన్ హ్యాష్ డిఫైన్ విడ్త్ 6. సో, నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఆఫ్ ఇంట్ ఏరియా ఈక్వల్ టు ఫిక్స్డ్‌గా మనం వాటిని చేంజ్ చేయలేము. ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ లెటర్స్‌లో తీసుకోవాలి. నెక్స్ట్ కౌట్ నెక్స్ట్ రిటర్న్ 0. సో, దిస్ ఈజ్ హ్యాష్ డిఫైన్. అంటే లెంగ్త్, విడ్త్ మీరు చేంజ్ చేయలేరు. అది ఫిక్స్డ్‌గా మనం కాన్స్టెంట్‌గా బై యూజింగ్ హ్యాష్ డిఫైన్ డిక్లేర్ చేసాం. సో, నెక్స్ట్ కాన్స్ట్ కీవర్డ్ అయితే కాన్స్ట్ డేటా టైప్. సో, ఫస్ట్ కీవర్డ్ ఇస్తాం కాన్స్ట్. నెక్స్ట్ డేటా టైప్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వేరియబుల్ నేమ్. మనం ఫిక్స్డ్ కాబట్టి ఈక్వల్ టు వాల్యూ కూడా అక్కడే మెన్షన్ చేయాలి. అది కంపల్సరీ. సో, నార్మల్ వేరియబుల్ అయితే ఎక్కడైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, కాన్స్ట్ ఇంట్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఓకే, ఎక్స్ అనేది ఇంటిజర్ వేరియబుల్లో మనం 3 అని ఫిక్స్డ్ వాల్యూతో నేను ఎక్స్ అనే వేరియబుల్ని ఫిక్స్ చేశాను. సో, పై వాల్యూ డిక్లేర్ చేసుకోవాలి అనుకుంటే కాన్స్ట్ ఫ్లోట్ పై ఈక్వల్ టు 3.14. సో, అలా పై వాల్యూని కూడా మనం బై యూజింగ్ హ్యాష్ డిఫైన్ అండ్ బై యూజింగ్ కాన్స్ట్ ఎలా అయినా కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ టోటలీ అబౌట్ C++ కాన్స్టెంట్స్. అంటే మనం కాన్స్టెంట్ గురించి రాయాలి అంటే డిఫరెంట్ టైప్స్ మెన్షన్ చేస్తూ వాటి యొక్క డిక్లరేషన్ అండ్ యూసేజ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో, దిస్ ఈస్ అబౌట్ కాన్స్టెంట్.